ఒకసారి చంద్రుడు తన అందం గురించి గర్వపడి మిగతా దేవతలను అవహేళన చేశాడు. ఆ గర్వాన్ని చూసి గణేశుడు కోపగించి చంద్రుడిని శపించాడు. నీ రూపాన్ని చూసినవారు అపవాదులకు, నిందలకు గురవుతారు అని. దీనివల్ల ప్రజలు చంద్రుణ్ణి చూడటానికే భయపడ్డారు. చంద్రుడు బాధతో విష్ణువు శరణు కోరాడు. విష్ణువు వరం విష్ణుదయతో ఇలా అన్నాడు: నీ శాపం పూర్తిగా తొలగదు, కాని నేను ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించే రోజున ఆ అష్టమి తిథి నుంచి నీ శాపం క్షీణిస్తుంది. ఆ రోజునుంచి ప్రజలు నిన్ను మళ్లీ పూజిస్తారు అని వరం ఇచ్చాడు. కృష్ణుని జననం కృష్ణుడు నిజంగా భాద్రపద మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం రోజున జన్మించాడు. ఆ రోజునుంచే చంద్రుడు తన కాంతిని తిరిగి పొందాడు. అందుకే కృష్ణాష్టమి. ఈ కారణంగా కృష్ణుని జన్మదినం జరుపుకోవడం కేవలం ఆయన అవతారం కోసం మాత్రమే కాదు, చంద్రుని శాప విమోచనం, అష్టమి పవిత్రత స్థాపన, విష్ణువు వాగ్దానం నెరవేరడం కోసం కూడా.